బీసీ రిజర్వేషన్లకు జీవో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% కోసం పంచాయతీరాజ్ చట్టంలో 50% నిబంధనను ఎత్తివేస్తూ బిల్లు 42% స్థానిక ఎన్నికల్లో ఏదో పార్టీ పరంగా 100-200% ప్రజానికానికి దాన్ని వర్తింపజేస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది దిశానిర్దేశం అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అలాగే మంత్రులు కానీ వివిధ కోణాల్లో ఏ విధంగా న్యాయ సమీక్ష చేస్తూ ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయంగా తర్జనాభర్జన చేస్తూ ఏది ఏమైనా పార్టీ పరంగా న్యాయపరంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి తీర్దాం, దాని విధంగానే స్థానిక ఎన్నికల్లో నిర్వహణ అనేది జరుగుతుంది అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా సరే నిన్న జరిగిన సమావేశంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రులు పొన్నం పొంగులేటి గారు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికలు అనేది సెప్టెంబర్ చివరి దశలో 100-200% పూర్తి చేయాలి. చేయకపోతే పరిస్థితి ఎట్లా ఉందంటే గ్రామ అభివృద్ధి అనేది చాలా వెనుకబడి ఉండడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూసినట్టయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్, గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ధాన్యం ఇవ్వని మిల్లర్లపై పీడీ యాక్టు, కేబినెట్ సమావేశం ఆమోదం, వరదల నష్టంపై రేపు సీఎం సమీక్ష, మీడియాతో మంత్రులు పొంగులేటి పొన్నం. ఇక్కడ చూసినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు వీలుగా జీవో జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పంచాయతీరాజ్ 2018లో ఉన్న రిజర్వేషన్ల పరిమితిని 50% నిబంధనను సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నది. శనివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రులు పొంగులేటి పొన్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించడం అనేది జరిగింది. అంటే దాదాపుగా ముఖ్యమంత్రి మంత్రులతో సహా 42% సవరణ పైన కసరత్తు అనేది జరిగిందట. వాళ్ళు మీడియా ముందు మాత్రం మంత్రులు పొన్నం గారు తర్వాత పొంగులేటి వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఇక ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ గవర్నర్ కోటా మీదుగా వాళ్ళను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందట. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ నామినేట్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గోశాల పాలసీకి కేబినెట్ ఆమోదం కూడా తెలిపిందన్నారు. గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తుందనే శాస్త్రీయంగా తెలుసుకోవడానికి నేషనల్ హైడ్రాలజికల్ ప్రాజెక్టు కింద యంత్ర పరికరాలను కేంద్రం అందిస్తుందన్నారు. వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్టులోకి ఎన్ని క్యూసెక్ల నీరు వస్తుందో వాటిని ఎలా నిర్వహించాలో విషయంపైన కూడా చేయడం కూడా జరిగింది. అలాగే ధాన్యం సంబంధించి కూడా ధాన్యం ఇవ్వని మిల్లర్లపై పీడీ యాక్ట్ కూడా నిర్వహిస్తుందట. అంటే 70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించిన విధంగా ధాన్యం రికవరీ కాలేదని మంత్రి పొంగులేటి అన్నారు. మిల్లర్లు పీడీ యాక్ట్ ఇచ్చేందుకు సైతం వెనకాడదని నిర్ణయించినట్లు చెప్పడం కూడా జరిగింది. వచ్చే నెల ఎన్నికల నిర్వహణ ప్రయత్నాలు మంత్రి పొన్నం. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జీవో జారీ చేయడం, గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తీసుకొస్తామని తెలిపారు. ఏది ఏమైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు 100% ఇచ్చి తీరినాకనే స్థానిక ఎన్నికలు అనేది 100% అదేవిధంగా జరుపుతామని చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వార్తను పేజీ నెంబర్ 7లో చూసినట్టయితే నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. హైకోర్టు చెప్పిన విధంగానే వచ్చే నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించి దానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామో ఎన్నికల నిర్వహణ అడ్డంకులు వస్తాయని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఏది ఏమైనా సరే 100-200% 42% బీసీ రిజర్వేషన్ను అమలు చేస్తూ స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది సెప్టెంబర్ చివరికల్లా పూర్తి చేయడంలో
రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమై ఉంది. అలాగే గ్రామ అభివృద్ధికి కూడా 100-200% స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది తథ్యమవుతుంది. కాబట్టి ఏది ఏమైనా సరే స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది సెప్టెంబర్ నెలాఖరు వరకు పూర్తవుతాయని మనం నమ్మకాన్ని విశ్వాసాన్ని పెట్టుకోవడం ఎలాంటి సంశయం లేదు.